రవి సార్ నమస్కారం సార్. నమస్తే కవిత. రవి సార్ 23 రకాల వాణిజ్య పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు ఆందోళన చేస్తున్నారు సార్. అయితే ఈ ఆందోళనని అడ్డుకునే క్రమంలో భాగంగా జరిగినటువంటి కాల్పుల్లో ఒక యువ రైతు చనిపోయాడు. ఇప్పటికైతే 2 రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ కూడా రైతులు ముందుకు వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకని కేంద్రం ఇంకా తలొగ్గట్లేదు, ఒక చట్టబద్ధత కల్పించలేకపోతుంది సార్? వాస్తవంగా ఇది చాలా దారుణమైన పరిణామం. మొన్ననే చరణ్ సింగ్ అవార్డు ఇచ్చాము, స్వామినాథన్కి ఇచ్చాము, రైతుల మీద మా గౌరవం ఇవన్నీ భారతరత్న అని ఇంతగా చెప్పిన వాళ్ళు రైతులు వచ్చి అక్కడికి వచ్చి ఆందోళన చేస్తామంటుంటే దాన్ని అనుమతించకుండా అనేక అవరోధాలు అవన్నీ కూడా పెట్టారు, ఇబ్బందులు పెట్టారు. నిన్న జరిగిన కాల్పుల్లో పంజాబ్లో భటిండా జిల్లా అయిన శుభకరణ్ సింగ్ అనే యువ రైతు అతను కాస్త తూటాలకు బలైపోయాడు. అతను ఆసుపత్రికి తీసిపోతుంటే దారిలోనే మరణించాడు. ఒక 25-30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎందుకంటే వాళ్ళ మీద ప్లాస్టిక్ బుల్లెట్లను ప్రయోగించారు, బాష్పవాయు ప్రయోగించారు, అంతకుముందు వాటర్ క్యానన్లు తీసుకొచ్చారు. అసలు ఒక దండయాత్రకు వస్తున్నట్టుగా రైతులు చుట్టుపక్కల ఉన్న పంజాబ్, హర్యానా, కొంచెం సరిహద్దు ప్రాంతాలు, అక్కడి నుంచి మేము ఢిల్లీ వచ్చి మాకు ఒక 2 ఏళ్ల కిందట రైతాంగ ఆందోళన చేసినప్పుడు దేశం స్తంభించిపోయింది. అనేక రకాల దాని మీద కూడా దాడి చేశారు, అసత్యాలు ప్రచారం చేశారు. ఏం చేసినా వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. చివరికి తప్పనిసరి వాళ్ళని చర్చలకు పిలిచి ఒప్పుకున్నామని అనిపించారు. తర్వాత దానికి ఏమీ ఫాలో అప్ యాక్షన్స్ ఏం తీసుకోకపోగా రివర్స్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. అందులో కీలకమైనది గిట్టుబాటు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్. దాన్ని ప్రకటించాల్సిన అవసరమే లేదన్నారు. అసలు సపోర్ట్ ప్రైస్ ప్రకటిస్తే కూడా రైతులకు ధర రావట్లేదు. అటువంటిప్పుడు మేము చెప్పనే అవసరం లేదంటే మరింత దారుణమని వాళ్ళందరూ ఆందోళనకు వచ్చారు. అయితే ఇప్పుడు ఆందోళన చేసిన వాళ్ళు అప్పుడు చేసిన ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఒకటి కాదు, కానీ అందులో భాగస్వాములే రైతులు కాబట్టి వాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళందరూ మద్దతు తెలిపారు. వాళ్ళని అసలు రానియకుండా ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో పెద్ద పెద్ద కంచెలు వేసి ఆ తర్వాత సిమెంట్ దిమ్మీలు తెప్పించి దారుణంగా చేశారు. అంటే అదే ఇందాక నేను అంటున్నట్టుగా ఎవరో పరదేశం నుంచి ఇండియా మీదకి దాడికి వస్తే వాళ్ళని ఆపడానికి చేసినంత పని చేశారు. ఈ పోలీసులను మోహరించారు. రోడ్ల మీద ఇట్లా ముళ్ళు పరిచే వాళ్ళు రాలేరని. అంటే ఇవన్నీ మామూలు మనం ఏ బాహుబలి సినిమాలోనో కాలకీల మీద యుద్ధం జరిగినప్పుడు చేసిన ఇట్లాంటివి మనం చూస్తాం. ఆ పద్ధతిలో ఎందుకు పాల్పడ్డారు? ఒక విపరీతం ఎక్కడుందంటే నరేంద్ర మోదీకి మూడ్ ఆఫ్ ది నేషన్ చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది. నా అబ్కా బార్ 400 అని పార్ అని వాళ్ళు చెప్పుకుంటూ అంత ధీమాతో అంత దేశం అంతా మా మాట వింటుందన్న వాళ్ళు ఈ రైతులను మీరు ఎందుకు డీల్ చేయలేకపోతున్నారు? ఈ రైతుల మాట ఎందుకు వినడం లేదు? వీళ్ళు దేశ ప్రజలు కదా. అసలు రైతులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కాకుండా వేరే ఎవరిని మీరు మెప్పిస్తారు? కాబట్టి ఒక విధంగా రైతులతో ఆ రోజు కుదుర్చుకున్న ఒప్పందం మోసం, దాన్ని అమలు చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. అది అర్థమైనందుకే వాళ్ళు మళ్ళీ ఒకసారి రుచి చూపిద్దాం, ఆందోళన చేద్దామని వాళ్ళు ప్రశాంతంగా వచ్చారు. వస్తే వాళ్ళని వెనక్కు కొట్టడానికి ముందు నుంచి చేయాల్సిన పనులను చేశారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. సో వాళ్ళు మ్యాక్సిమం ఈ పనులన్నీ కూడా చేశారు. అప్పుడు రైతులు కూడా ఏం తక్కువ కాదు. మీరు గతసారి వాళ్ళు ఆందోళన చేసినప్పుడు షెడ్స్ వేసుకొని చాలా క్రమ పద్ధతిలో 6 నెలలు నడవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లతో వచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళు అవన్నీ చేసుకున్నారు. 6 నెలలు కొనసాగుతుంది. ప్రభుత్వం ఇలాంటి ఆటంకాలు కల్పిస్తే వాళ్ళు జేసీబీలు, ట్రాక్టర్లు ఇట్లాంటివి తీసుకొని వచ్చి వాటిని అక్కడి నుంచి క్రేన్లు వాటిని తొలగించడం ఈ పనులు చేశారు. అప్పుడు ఎంత అన్యాయం అంటే వీళ్ళు వెళ్ళి ఆ వ్యాపారులు ఎవరైతే వీటిని సప్లై చేస్తున్నారో వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఇవి రాకుండా చేశారు. అంటే రైతుల మీద యుద్ధం జరిగింది వర్చువల్గా, అక్కడ ఇంకోటి కాదు. అలాగే వాళ్ళు పడుకోవడానికి అక్కడ చలి లేకపోతే వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇన్ని కష్టాలు అయినా వస్తున్నారంటే వాళ్ళతో ఇప్పటికి 4 దఫాలు చర్చలు జరిపారు. రైతుల కోరికలు తీర్చే ఉద్దేశమే ప్రభుత్వం అనుకుంటే 4 సార్లు 5 సార్లు చర్చలు ఎందుకంటే అప్పుడు కూడా అంతే. అంటే కీలకమైన అంశాల మీద ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ముఖ్యంగా ఇది మద్దతు ధర ఒకటి. ఇందాక మీరు అంటున్నట్టుగా ప్రధానమంత్రి చెరకు ధర ప్రకటించామని గొప్పగా చెప్తున్నాడు. అక్కడ జరిగిన దాని మీద ఏముంది స్పందన? గతంలోనే ఒక దఫా చర్చల్లో భాగంగా పత్తితో పాటుగా అక్కడ ఉన్నటువంటి మొక్కజొన్నకు కూడా 5 ఏళ్ల పాటు పంచవర్ష ప్రణాళికలో భాగంగా మద్దతు ధర ఇస్తాము అని. బట్ మిగతా 63 సంగతి ఏంటి? అసలు సార్వత్రికంగా ఉన్న ఎంఎస్పి అనే ఒక పద్ధతిని ఎందుకు తీసేస్తున్నారు? గిట్టుబాటు ధర గురించి చాలా వాటికి మీరు బడ్జెట్లలో రాయితీలు ఇస్తామంటారు, రేట్లు పెంచుకోవచ్చు అంటారు, పన్ను కట్టనక్కర్లేదంటారు. రైతులకు వచ్చేసరికి ఎందుకు అలా చేయడం లేదండి?
పైగా గతంలో కుదిరిన ఒప్పందంలో అంశాలు మీరు అమలు చేయడం లేదు, చర్చలకే మీరు సిద్ధం కాలేదు. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద అన్ని నిర్బంధాలు ప్రయోగించుకుంటూ చర్చలు అంటే ఎవరైనా కనీస షరతు ఏం పెడతారు? ముందు అక్కడ నిర్బంధం ఆపండి, పోలీసులు వెనక్కి వెళ్తే మేము చర్చలకు వస్తామంటారు. వీళ్ళు అలా శాంతియుతంగా, వీళ్ళు అక్కడ అలా కాదు, అక్కడ నిర్బంధం ఎదుర్కొంటూ కూడా చర్చలకు కూర్చున్నారు, అయినా కానీ ఏం జరగలేదు. కాబట్టి ఇది క్లైమాక్స్. ఇంకా ఒక రైతు చచ్చిపోవడము, 25 మంది గాయపడ్డము, ఆ చుట్టుపక్కల వాతావరణం ఉద్రిక్తమైంది. సో తాత్కాలికంగా ఒక 2 రోజులు బ్రేక్ తీసుకున్నా మేమైతే దీన్ని ఆపేది లేదు, కంటిన్యూ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. సైమల్టేనియస్గా ఇదే కాలంలో ఎస్కేఎం తరఫున చుట్టుపక్కల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్తో సహా అన్ని చోట్ల రైతులు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర అక్కడ ఆందోళన చేస్తున్నారు. చాలా స్పష్టంగా దేశంలో రైతాంగంలో ఉన్నటువంటి అసంతృప్తి ప్రజ్వరిల్లుతూ ఉంది. వాళ్ళు మరొకసారి కార్యాచరణ మార్గం, యాక్షన్ ప్లాన్తో ముందుకు వస్తున్నారు అనేది స్పష్టం. నిన్న జరిగిన ఘటన వాళ్ళ ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఆగ్రహాన్నే కదా, ఆవేదనను కూడా. చెప్పుకోవడానికి వస్తే ఇట్లా చేస్తారు ఏంటని. మరి ఇప్పటికైనా, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏమీ ఒక పశ్చాత్తాపమో ఒక బాధాకరమైన ప్రకటన ఏం లేదు. ఎదురుదాడి చేయడానికే ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఎంతసేపటికి ఏమంటారు, అవన్నీ ఎందుకు తీసుకొచ్చారు, అన్ని రోజులు ఉండడానికి ఎందుకు సిద్ధం అవుతున్నారని మీరు ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా. అవి లేకుండా వాళ్ళు వచ్చి ఉంటే మీరు ఒక్క రోజులో వాళ్ళని నలిపేసి హడలు కొట్టి పక్కన పడేసేవాళ్ళు. మీరు గతసారి కూడా ఎన్ని ప్రచారాలు చేశారు, ఎర్రకోట మీద అది జెండా తీసేశారని, దేశద్రోహులని, వీళ్ళకి ఎక్కడి నుంచో వస్తుందని. ఈరోజే నిజానికి స్పెయిన్లో కూడా, ముఖ్యమైన దేశం కదా, స్పెయిన్లో కూడా రైతులు తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు అనేక చోట్ల. అంటే ఈ మార్కెట్ సంక్షోభం ఇది ముదిరే కొద్దీ రైతాంగాన్ని మీరు ఎప్పుడైతే మార్కెట్ దయదక్షిణ్యాలకు వదిలేస్తారో, మార్కెట్ ఎప్పుడు అవతల నుంచి తక్కువకు తీసుకొని ఎక్కువకు అమ్ముకోవడానికి మాత్రమే అది సిద్ధపడుతుంది. ఈ మ్యాక్సిమం మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అనేది రైతులకు మార్కెట్లో కనీస ధర రావడానికి ఒక సాధనం. మీరు దాన్ని కూడా తీసేసిన తర్వాత వాళ్ళు మరింత పీడిస్తారు, రైతాంగం మరింత నష్టపోతారు. సో ఇది ఈ మార్కెట్ ఎకానమీలో తప్పకుండా జరిగే ఒక పరిణామం. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, రైతు బజార్ల కాలం పోయి ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు, ఇంకొకరు వాళ్ళు వచ్చి కూరగాయలు, వాళ్ళు వచ్చి కొత్తిమీర అమ్ముతున్నారు. ఇంకా రైతులు ఎక్కడ పని చేసుకుంటారండి? మామూలు కూరగాయల కంపలలో తగ్గిపోతున్నారు కదా ఇప్పుడు. సో ఇది ఒక ప్రాసెస్ ఈజ్ గోయింగ్, దాని ఫలితమే ఇది. మన దగ్గర కంటే కూడా ఇంకా ఆధునిక వ్యవసాయం అభివృద్ధి చెందిన హర్యానా, పంజాబ్, పార్ట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అలాంటి చోట ఈ అలజడి కూడా ఎక్కువగా ఉంది. దీన్ని కనుక డెమోక్రటిక్గా ప్రజాస్వామికంగా స్టెప్స్ తీసుకోకపోతే తప్పకుండా తీవ్రమైన ఆగ్రహం వస్తుంది. దానివల్ల కలిగే అశాంతికి ప్రజలది కూడా దెబ్బతింటుంది, ప్రభుత్వానికి చాలా ఇది ఎన్నికల్లో కూడా చాలా ఫలితం చూపించే విషయం. ఆల్రెడీ పంజాబ్లో వీళ్ళు ఘోరంగా ఓడిపోయారు కదా, హర్యానాలో కూడా మిశ్రమ ప్రభుత్వం నడుపుతున్నారు, ఉత్తరప్రదేశ్లో కూడా నిన్ననే అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక అవగాహనకు వస్తున్నారు. సో అనేక విధాలుగా నార్త్ ఇండియా అంతా ఏదో మోదీ గారిది అది జరగదని తెలిసే ఇంత చేస్తున్నారు. ఈ ఉద్యమాలు పెరిగితే కేంద్రానికి మంచిది కాదు కాబట్టి వీటిని మొగ్గలోనే తుంచేయాలి అనేది ఇక్కడ ఉద్దేశం. అందుకనే యువ రైతు చనిపోవడము కాల్పుల్లో చాలా దురదృష్టకరమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్బంధం ఆపేసి రైతులు చెప్పేది ఏదో నిశ్శబ్దంగా జాగ్రత్తగా విని వాటిని అమలు చేయడం చాలా ముఖ్యం. అలాగే మన సమాజము, మన మీడియా, రాజకీయ పార్టీలు కూడా రైతుల సమస్యలకు సంబంధించి, రైతులు అంటే నా ఉద్దేశం వ్యవసాయం కూడా, వ్యవసాయ కార్మికులు, అనుబంధ వృత్తులు, వాటికి సంబంధించిన గ్రామీణ జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ అంశాలకు మనము ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తుంది. మనకు ప్రభుత్వం అయితే అధ్యాసలో లేదు, అణిచేయాలనే చూస్తుంది. చర్చలు జరుపుతా ఉన్నాం అని ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా రైతుల కీలకమైన డిమాండ్ దానికి చట్టబద్ధత కల్పించాలి, ఒకరోజు పార్లమెంటుని సమావేశపరచండి, దీనికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురండి అంటున్నారు. అసలు ఆలోచన కూడా లేనట్టుంది సార్ ప్రభుత్వం. చట్టబద్ధత లేదని ఇప్పుడు డౌట్ వాళ్ళకి ఎందుకు వచ్చింది? అంతకుముందు సహజంగా వీళ్ళు ప్రకటిస్తుండేవాళ్ళు, వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఏ సమయంలో అయితే మీరు ఎంఎస్పి అవసరం లేదు, గిట్టుబాటు ధర చెప్పనక్కర్లేదని మీరు అన్నారో వాళ్ళకి సందేహం వచ్చింది. ఇప్పుడు మోదీ గారు గొప్పగా ఎందుకు చెప్తున్నాడు? చెరుకుకు మేము ఇచ్చాము, పత్తికి మేము ఇచ్చాము, అసలు ఒకదానికి ఇటువంటి స్వామి అన్నిటికీ ఇవ్వడం అనేది చట్టబద్ధత కదా, అది ఎప్పటి నుంచో ఉన్నది కదా. దాన్ని మార్కెట్ యార్డ్లను ప్రైవేట్ పరం చేసి, కొనుగోళ్ళు అనే వాటిని కూడా దళారుల పరం చేసి రైతాంగాన్ని దెబ్బతీయడం వల్ల ఈ సంక్షోభం వస్తుంది. వాళ్ళు పండించినా కానీ ఎక్కువ పండితే ధర మరింత తగ్గిపోతుంది అనే ఒక ఆందోళన కాలంలోకి వాళ్ళు వచ్చారు. గోడౌన్లలో పేరుకుపోయింది, అదొకటి.
అదే అంటే మీరు ధర ఇవ్వరు, ఉమ్, ధర ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ అది కూడా మనము తెలంగాణలో కూడా ఆ సమస్య చూసాం కదా, కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయా అవును. లేదా, కోల్డ్ స్టోరేజ్ అప్పులు ఎవరికి ఇస్తున్నారు, ఈ ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి. అందుకని ఇది తప్పనిసరిగా ముందుకు వచ్చిన ఒక ఆందోళన. దీని మీద చాలా అనాలోచితంగా అప్రజాస్వామికంగా కాల్పులు జరిపి ఒకరిని ప్రాణాలు తీయటం, అనేక మంది గాయపడటం ఒక హెచ్చరిక లాంటిది. ఉమ్. దాని నుంచి పాఠం నేర్చుకుంటే మంచిది. లేకపోతే రైతులే తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపిస్తారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.